చాలా మందికి వీనోట్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి అర్థం కాలేదు. ప్లస్ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీనోట్స్ అనేది వెజైనల్ న్యాచురల్ ఆరిఫైస్ ట్రాన్స్‌ల్యూమినల్ ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు. అంటే మనకి నవరంధ్రాలు ఎట్లుంటాయో అట్లా వెజైనా గూడా ఒకటి. ఆ వెజైనా త్రూ చేసే సర్జరీస్‌ని వీనోట్ సర్జరీస్ అంటారు. జనరల్‌గా ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి, యూట్రస్ ప్రాబ్లమ్స్‌కి గానీ, ట్యూబ్స్ ప్రాబ్లమ్స్‌కి గానీ, ఓవరీస్ ప్రాబ్లమ్స్ గానీ, ఏ స్కారు లేకుండా పొట్ట మీద ఎటువంటి ఘాటు లేకుండా మనము వెజైనా త్రూ చేసే సర్జరీస్‌ని వీనోస్ అంటారు. ఇది రియల్లీ చాలా వుమెన్స్‌కి చాలా వరకు వరం లాంటిది. ఎందుకంటే వాళ్ళకి రికవరీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. పొట్ట మీద ఎటువంటి ఘాట్లు ఉండవు. కాస్మెటిక్‌గా గూడా పనిచేస్తుంది. పెయిన్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. హాస్పిటల్ స్టేస్ తక్కువగా ఉంటుంది. చాలామంది నన్ను చాలా క్వెషన్స్ అడిగారు. వీనోస్ ద్వారా చేస్తే సర్జరీ కింద వెజైనా స్ట్రెచ్ అయిపోతుందా? యూరిన్‌లో ఏమైనా లీకేజ్ ఉంటుందా? యూరిన్‌లో నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సెక్షువల్ యాక్టివిటీకి ఇబ్బంది ఉంటుందా అని. వెజైనా అనేది న్యాచురల్ ఓరిఫైస్ అండి. అంటే మనకు పొట్ట లోపలికి వెజైనా త్రూ మనకి కనెక్షన్ అవుతుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలన్నా సపోజ్ మీరు లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీకెళ్తున్నారు. ఆ సర్జరీ చేయాల్సి ఉన్నా సరే వెజైనా త్రూ యూట్రస్ తీయాల్సిందే. అయితే ఏంటంటే మేము వెజైనా త్రూ యూట్రస్‌ని గూడా కట్ చేస్తాం కాబట్టి మీకు పొట్ట మీద ఎలాంటి స్కార్స్ ఉండవు. సో, మామూలుగా గూడా మీకు ఎటువంటి యూరినరీ ప్రాబ్లమ్స్ రాదు. కొంతమందికి ఇన్‌కాంటినెన్స్ వస్తుందేమో అని భయమేస్తుంది. కానీ అటువంటి ఇన్‌కాంటినెన్స్ ఏమీ రాదు. వెజైనా స్ట్రెచింగ్ అనేది ఉండదు. ఎందుకంటే వెజైనా జనరల్‌గా డెలివరీ అయ్యేటప్పుడు 10 సెంటీమీటర్స్ స్ట్రెచ్ అవుతుంది. అంత స్ట్రెచింగ్ అయితే మాకు వీనస్‌లో ఉండదు. జనరల్‌గా స్మాల్ స్ట్రెచింగ్ ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీంతో పాటు సెక్షువల్ ఇంటర్‌కోర్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అని చాలామంది అడిగారు. ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. వీనోట్స్ అనేది సేఫ్ సర్జరీ అండి. ప్లస్ అడ్వాన్స్డ్ సర్జరీ కంపేర్ టు లాప్రోస్కోపీ చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. అండ్ రికవరీ రేట్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.